తనింట్లో మంటలను ఆర్పడం చేత కాదు కానీ పొరుగువారి పంచాయతీలు చేస్తామంటూ బయలుదేరింది పాకిస్తాన్. ప్రపంచ పెద్దన్న అమెరికాకు మొండిఘటం ఇరాన్కు మధ్యవర్తిత్వం వహిస్తామంటూ పాక్ శాంతిదూత అవతారం ఎత్తింది. కానీ అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా? ఆర్భాటంగా మొదలుపెట్టిన 2 రోజుల ఇస్లామాబాద్ మినిస్టీరియల్ సమ్మిట్ తొలి రోజే తుస్సుమంది. ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా పాకిస్తాన్ చేసిన ఈ శాంతి ప్రయత్నం అంతర్జాతీయ వేదికపై నవ్వుల పాలైంది. సౌదీ అరేబియా, ఈజిప్ట్ వంటి దేశాలు పాక్ సామర్థ్యాన్ని నమ్మక మధ్యలోనే సదస్సును వదిలి వెళ్ళిపోవడం ఘోరమైన అవమానం. అమెరికా కనుసన్నల్లో మేలిగేటువంటి పాక్ను ఇరాన్ నమ్ముతుందా? ఇజ్రాయెల్కు అస్సలు పడని పాక్ చర్చల్లో ఎలా నెగ్గుకు రాగలదు? పాక్ పరువు పోయిన చోట ప్రపంచం భారత్ వైపు ఎందుకు చూస్తోంది? యుద్ధాన్ని ఆపే శక్తి అసలు ఎవరికుంది? లెట్స్ వాచ్. శాంతిదూతగా పాకిస్తాన్ నవ్వుల పాలైందా? తొలి రోజే చర్చలు ఎందుకు విఫలమయ్యాయి? భారత్ మాత్రమే ఇరాన్ యుద్ధాన్ని ఆపగలదా? మెంగ మెతుకులేదు, మీసాలకు సంపెంగ నూనె అన్నట్టుగా ఉంది ఉగ్రదేశం పాకిస్తాన్ తీరు. ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధంలో తలపడుతున్న పాకిస్తాన్ తాలిబాన్లతో శాంతి కోసం చేయని ప్రయత్నం లేదు. కానీ ఆఫ్ఘాన్ పాలకులు మాత్రం పాకిస్తాన్తో సంధికి నిరాకరిస్తున్నారు. గత ఏడాది నుంచి ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు మారాయి. డ్యూరాండ్ రేఖ వెంబడి నిత్యం పరస్పర దాడులు జరుగుతున్నాయి. ఆఫ్ఘాన్ పాకిస్తాన్ మధ్య ఉన్న వాస్తవ సరిహద్దే ఈ డ్యూరాండ్ రేఖ. దుష్ట పాకిస్తాన్ తన పాపాలను కడుక్కోవడం చేతకావడం లేదు. తాలిబాన్ల దెబ్బకు విలవిల వణికిపోతోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు శాంతిదూతగా అవతారమెత్తింది. నెల రోజులుగా ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు సిద్ధమైంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల్ని నివారించేందుకు రంగంలోకి దిగింది. మార్చి 29, 30 తేదీలో 2 రోజుల చర్చలకు ఇస్లామాబాద్ శ్రీకారం చుట్టింది. ఎంతో ఆశతో ఇస్లామాబాద్ మినిస్టీరియల్ సమిట్ ను ఏర్పాటు చేసింది. కానీ పాకిస్తాన్ ప్రయత్నాలు విఫలమయ్యాయి. 2 రోజులు సాగాల్సిన చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. ఎలాంటి చర్చలు లేకుండానే ఒక్క రోజులోనే సదస్సు ముగిసిపోయింది. పాల్గొన్న దేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని పాక్ తీసుకురాలేకపోయింది. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఎలాంటి ప్రణాళికలు లేకుండానే పాకిస్తాన్ ఈ చర్చలకు దిగడం. యుద్ధం ఎలా ఆపాలన్నది పాక్కు తెలియకపోవడం విచిత్రం. నిజానికి ఇరాన్ యుద్ధాన్ని ఆపేందుకు పాకిస్తాన్ వద్ద ఇంకా ఎలాంటి ప్రణాళికలు లేవు. కేవలం మధ్యవర్తిత్వానికి ఓ ఫ్రేమ్వర్క్ ను రూపొందించే లక్ష్యంతోనే ఇస్లామాబాద్ మినిస్టీరియల్ సమిట్ ను ఏర్పాటు చేసింది. ఈ సదస్సుకు టర్కీ, సౌదీ అరేబియా, ఈజిప్ట్ దేశాల విదేశాంగ మంత్రులు హాజరయ్యారు. పాకిస్తాన్తో సహా ఈ 4 దేశాలు ఎటువంటి కార్యాచరణ ప్రణాళికను రూపొందించలేక చేతులెత్తేశాయి. తాను ఎలా మధ్యవర్తిత్వం వహించబోతోందో పాకిస్తాన్ మిగిలిన దేశాల్ని ఒప్పించడంలో చతికిలబడింది. ముఖ్యంగా ఈ చర్చలకు వచ్చే తమ ప్రతినిధులకు భద్రతా హామీలు కావాలని ఇరాన్ గట్టిగా డిమాండ్ చేసింది. ఈ కీలక అంశంపై పాకిస్తాన్ స్పష్టతనివ్వకపోవడమే చర్చల వైఫల్యానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఆయుధాలు లేకుండానే యుద్ధానికి వెళ్లినట్టు ఉంది పాకిస్తాన్ పరిస్థితి. చర్చలు నిర్వహించి ఏమీ తేల్చలేక బొక్కబొర్ల పడింది. శాంతిదూత అవతారం ఎత్తాలన్న పాకిస్తాన్ ప్లాన్ ఆదిలోనే అభాసు పాలైంది. ఇక షెడ్యూల్ కంటే ముందే మార్చి 29న అంటే తొలి రోజే సౌదీ అరేబియా, ఈజిప్టు మంత్రులు చర్చల నుంచి నిష్క్రమించారు. అంతేకాదు చర్చల సమయంలో 4 దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు కూడా స్పష్టంగా బయటపడ్డాయి. పాకిస్తాన్, టర్కీ మధ్యవర్తిత్వానికి మొగ్గు చూపగా సౌదీ, ఈజిప్టు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాయి. మధ్యవర్తిత్వంలో భాగంగా ముందుగా అమెరికాతో చర్చించాలని సౌదీ, ఈజిప్టు సూచించాయి. చర్చలు జరిపే సామర్థ్యం తమకు ఉందంటూ పాకిస్తాన్, టర్కీ చేస్తున్న వాదనలను సౌదీ తోసిపుచ్చింది. ఈ సదస్సులో మరో కీలకమైన అంశం ఏంటంటే చర్చలకు సంబంధించి ఇరాన్ పెడుతున్న షరతులను సడలించేలా ఒప్పించే బాధ్యతను పాకిస్తాన్, టర్కీ తీసుకున్నట్టు తెలుస్తోంది. గత ఒప్పందాలు విఫలమైన అనుభవాల నేపథ్యంలో ఖచ్చితమైన హామీలు కావాలని ఇరాన్ పట్టుబడుతోంది. ఈ సమావేశంలో ఇరాన్ డిమాండ్లపై తక్షణ ఫలితాలేవీ రాలేదు. కానీ వాషింగ్టన్, తెహ్రాన్ మధ్య ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగించాలని 4 దేశాలు అంగీకరించే. కమ్యూనికేషన్ ఛానల్స్ తెరిచే ఉంచాలని సూచనప్రాయంగా అంగీకరించే. నిజానికి పాకిస్తాన్ ఇరాన్ నమ్మడం లేదు. అందుకే సాధ్యం కాని డిమాండ్లను ఇరాన్ చేసినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ అనేది అమెరికాకు అనుకూలంగా ఉండే దేశం. ఈ విషయం ప్రపంచానికి చాలా స్పష్టంగా తెలుసు. అమెరికా కోసం ఎలాంటి గలీజు పనులైనా పాకిస్తాన్ చేసి పెడుతుంది. అలాంటి ఇస్లామాబాద్ తమకు న్యాయం చేస్తుందని ఇరాన్ ఇలా నమ్ముతుంది. ఒకవేళ ఇరాన్పై దాడికి అవసరమైతే తమ బేస్లను ఇచ్చేందుకు కూడా పాకిస్తాన్ వెనకడకపోవచ్చు. ఒక దేశానికి అనుకూలంగా ఉన్న దేశాన్ని మధ్యవర్తిగా ఎవరూ అంగీకరించే అవకాశమే లేదు. తటస్థ వైఖరిని అనుసరించే దేశాలే చర్చల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
అంతకుముందు ఈ శాంతి చర్చల కోసం డొనాల్డ్ ట్రంప్తో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ఫోన్లో చర్చించాడు. పాక్ తోలుబొమ్మ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా ఇరాన్ అధ్యక్షుడికి పలుమార్లు ఫోన్ చేశారు. శాంతి ప్రక్రియలో నిర్మాణాత్మక పాత్రను పాకిస్తాన్ పోషించాలని అనుకుంటున్నట్టు షెహబాజ్ చెప్పారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ స్పీకర్ మొహమ్మద్ గాలిబాఫ్ మధ్య చర్చలు జరగొచ్చన్న నివేదికలు వెలువడ్డాయి. అందుకు పాకిస్తానీ కారణమంటూ ప్రచారం జరిగింది. కానీ పాకిస్తాన్ చేపట్టిన శాంతి చర్చలు తొలి రోజు తుస్సుమన్నాయి. నిజానికి ఇరాన్పై దాడి చేస్తుంది ఒక్క అమెరికా మాత్రమే కాదు, ఇక్కడ ఇజ్రాయెల్ కూడా ఉంది. ఇజ్రాయెల్కు పాకిస్తాన్కు కూడా అస్సలు పడదు. శాంతి చర్చల్లో భాగస్వామిగా పాకిస్తాన్ మారడాన్ని ఏమాత్రం ఇజ్రాయెల్ అంగీకరించే అవకాశం లేదు. ఏ రకంగా చూసినా పాకిస్తాన్ ఈ చర్చలు చేపట్టకుండా ఉండాల్సింది. పని సక్సెస్ అవుతామని ఏదో ఒక పక్షం తాము చెప్పినట్టు వింటుందనుకున్నప్పుడే శాంతి చర్చలు చేపట్టాలి. కానీ యుద్ధంలో పోరాడుతున్న ఇరాన్ కానీ, దాడి చేస్తున్న అమెరికా, ఇజ్రాయెల్ కానీ పాక్ మాట వినేటట్టు అస్సలు కనిపించడం లేదు. ఏదో సాధించాలని ఆశపడ్డ పాకిస్తాన్ కు గర్వభంగం కలిగింది. నిజానికి భారత్ మాత్రమే ఈ యుద్ధాన్ని ఆపగలదని పలువురు నిపుణులు వెల్లడిస్తున్నారు. అందుకు కారణం ఈ యుద్ధంలో భారత్ తటస్థ వైఖరిని అనుసరిస్తోంది. ప్రస్తుత యుద్ధంపైన భారత్ పదే పదే శాంతి మంత్రాన్ని జపిస్తోంది. చర్చలతోనే సమస్యల్ని పరిష్కరించుకోవాలనే తటస్థ వైఖరిని అవలంబిస్తూ సమయోచితంగా వ్యవహరిస్తోంది. ఇరాన్ యుద్ధాన్ని ఆపేందుకు భారతే ఎందుకు సరైన దేశం. స్వాతంత్ర్యం పొందిన నాటి నుంచి ఏ కూటమికి గాని, ఏ యుద్ధానికి గాని మద్దతు ఇవ్వకుండా భారత్ తటస్థంగా ఉండిపోయింది. ఇజ్రాయెల్ పాలస్తీనా అంశంలోనూ ద్విదేశీ పరిష్కారాన్ని భారత్ సమర్థిస్తూ వచ్చింది. యుద్ధానికి ముందు ఇజ్రాయెల్లో ప్రధాని మోడీ పర్యటించిన సమయంలోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తామని చెబుతూనే పాలస్తీనా అంశాన్ని ప్రస్తావించారు. రెండు దేశాల పరిష్కారానికే మద్దతు ప్రకటించారు. ప్రపంచమంతటినీ అయోమయంలోకి నెట్టేసిన ఈ యుద్ధాన్ని ఆపి శాంతి చర్యలు చేపట్టడానికి మోడీ సరైన వ్యక్తి అని నిపుణులు భావించడానికి ఇవే ప్రధాన కారణాలు. పశ్చిమాసియాలో ఘర్షణ పడుతున్న ఇరుపక్షాలు ఇరాన్, ఇజ్రాయెల్తో సత్సంబంధాలు ఉన్న ఏకైక దేశం భారత్ మాత్రమే. రక్షణ రంగంలో ఇజ్రాయెల్తో బలమైన భాగస్వామ్యం నిర్మించుకుంటూనే ఇరాన్తో ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను భారత్ కాపాడుకుంటూ వస్తోంది.